విజయనగరం జిల్లాలోని కొన్ని పరిశ్రమలు మూతపడగా కొన్ని పరిశ్రమల నిర్వహణ భారంగా మారడంతో జిల్లా వాణిజ్యం పరంగా వెనుకబాటుకు గురవుతుంది. మరోవైపు ఆన్లైన్ బిజినెస్ కారణంగా ప్రధాన మార్కెట్లో వ్యాపారాలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పారిశ్రామిక ఔత్సాహికులు జిల్లాలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాకపోవడంతోనే వాణిజ్యపరంగా జిల్లా వెనుకబడిపోతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం వాణిజ్య మండలి అధ్యక్షులు కాపుగంటి ప్రకాష్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. విజయనగరం జిల్లా ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ పండే పంటలు కావచ్చు, అలాగే వీళ్ళు పండించే పంటలు ప్రధానంగా గోగునార సాగు చేసేవారు. అయితే అప్పట్లో పరిశ్రమలు ఉండేవి. ఇక్కడున్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయనగరంలో వాణిజ్యపరంగా వెనుకబడింది అన్న ప్రశ్న అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజయనగరంకు సంబంధించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, విజయనగరం వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిందా లేదా? విజయనగర వాణిజ్య రంగానికి, వ్యాపార రంగానికి, పారిశ్రామిక రంగానికి సుమారు 200 సంవత్సరాలు పైగా చరిత్ర ఉంది. ఈ మనది ఏంటంటే విజయనగరం విశాఖపట్నం అతి చిన్న నగరంగా ఉన్నప్పుడు విజయనగరం ఒక మహానగరం. మనకి విజయనగరం ఏంటంటే 3 రాష్ట్రాలకి ఒక గేట్వేగా ఉండేవాళ్ళం మనం. అటు ఒరిస్సా కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఏదైనా సరే విజయనగరం మీద ఆధారపడి వాళ్ళ తాలూకా వ్యాపార లావాదేవీలు జరుగుతుండేవి. విజయనగరానికి ఏంటంటే ఆర్థిక పరంగా 1 హోల్సేల్ ట్రేడ్ కానీ, 2 జూట్ ఇండస్ట్రీ, 3 ఈ మధ్యకాలంలో వచ్చిన ఫెరోక్రోమ్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ, ఈ 4 కూడా మనకి ఆర్థిక పరంగా ఆధారం ఉండేది. ఒక్క జూట్ ఇండస్ట్రీలో సుమారు 50,000 మందికి పైగా ఉపాధి కల్పించేవారు. కోట్లాది రూపాయల టర్నోవర్ అయ్యేది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో సుమారు 22 నుంచి 24 వరకు జూట్ మిల్స్ ఉండేవి. అయితే ఇవాళ దురదృష్టవశాత్తు జూట్ మిల్స్ అన్నీ కూడా మూతపడే, ఏ 1-2 నడుస్తున్నా సరే నడిచే పరిస్థితి లేని స్థాయిలో ఉంది. ఇక ఫెరోక్రోమ్ ఇండస్ట్రీస్ గత 2 సంవత్సరాలుగా పూర్తిగా మూతపడింది. ఆర్థిక పరంగా విజయనగరం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మాకు పీడబ్ల్యూ మార్కెట్ అన్నది చాలా కంజెస్టెడ్ అయ్యి ఊరి సెంటర్లో, ఇప్పుడు అప్పట్లో ఊరి చివరగా ఉన్నది, ఇప్పుడు ఊరికి సెంటర్ అయింది. ఏ షాప్ చూసుకున్నా సరే స్టాక్ పెట్టుకునే పరిస్థితి లేనంత చిన్న షాప్స్. ప్రస్తుత పోటీ రంగానికి సరిపడే విధంగా కొత్త మార్కెట్ ఏర్పడాల్సిన అవసరం చాలా ఉంది. ఈ హోల్సేల్ ట్రేడ్కి ఇంకొక చేయూతనిచ్చేవాళ్ళం అవుతాం. ఎందుకంటే మార్కెట్లోకి ఒక ట్రక్కు వెళ్ళి రావడానికే చాలా కష్టం. దానికి 3 నుంచి 4 వేల రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. అదేవిధంగా అక్కడ స్టోర్ చేయాలంటే వాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు. ఎక్కడెక్కడో గోడౌన్స్ తీసుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎవరికి ఎక్కువ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటుందో, ఎవరికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగుంటుందో, లోడింగ్ అన్లోడింగ్కి హడ్డీలు లేకుండా ఉంటుందో, అదంతా కూడా కాస్ట్ ఫ్యాక్టర్ మీద మన పోటీ ప్రపంచంలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. అది మొట్టమొదటిగా ప్రభుత్వం కానీ ఆ దిశగా దృష్టి పెడితే విజయనగర వాణిజ్య రంగానికి కొంత ఊపిరి పోసినట్టుంటుంది. ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు మూతపడిపోయినా సరే కొత్త పరిశ్రమలు రావడానికి ఏదైనా అవకాశం ఉంటుందా అనేది. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ను అనుసంధానం చేసుకొని ఆ అవకాశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ మనం గ్రాప్ చేస్తేనే విజయనగరానికి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. మనకు భోగాపురం మన జిల్లాలో ఉందని పేరుకే కానీ ఈ లాభం అంతా కూడా అటు శ్రీకాకుళంకి, విశాఖపట్నంకి వెళ్ళిపోతే ఎప్పటికీ కూడా విజయనగరం ఒక మారుమూల ప్రాంతంగా, మారుమూల జిల్లాగా, వెనకబడిన జిల్లాగానే ఉంటుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల తాలూకా టోటల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే విజయనగరం దిగువ నుంచి 3వ స్థాయిలో ఉందంటే చాలా బాధాకరం. ఇప్పుడైనా సరే పారిశ్రామిక అభివృద్ధి మనము ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాము, పారిశ్రామికవేత్తలు ఆహ్వానిద్దాము, పరిశ్రమలు స్థాపిద్దాము అని ప్రభుత్వం తాలూకా ఆలోచన చాలా గొప్పది. ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఈ సంవత్సరం చూస్తే ఎప్పుడూ లేనంత చక్కగా అద్భుతంగా తయారు చేశారు. చాలా బాగుంది. అయితే పాలసీలు ఎన్నున్నా, చట్టాలు ఎన్నున్నా, ప్రభుత్వానికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే బేసిక్గా పరిశ్రమకవేత్తకు కావాల్సింది గ్రౌండ్ లెవెల్ సపోర్ట్. ఎక్కడ అది ఫస్ట్ వాళ్ళు ఏ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, ఇండస్ట్రీ ఎలాగ పెట్టాలా, ఏ లైసెన్సులు తీసుకురావాలా, ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఒడిదుడుకులు ఏంటి, దీనికి మార్కెటింగ్ సిస్టమ్ ఏంటి, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎలాగా, ఇవన్నీ కూడా
పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటే ఏదైనా ఒక పారిశ్రామికవేత్త పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వస్తాడు. మొట్టమొదటి ఇవ్వాల్సింది గైడెన్స్, రెండోది ఇవ్వాల్సింది ఫైనాన్స్ సపోర్ట్, మూడోది లైసెన్సింగ్ సిస్టమ్. ఈ మూడు కూడా బాగుంటే ఇండస్ట్రీస్ ముందుకు వస్తాయి. ఇవన్నీ కూడా మార్పులు వస్తేనే మనకి ఎప్పుడైనా సరే, ఏ జిల్లాలోనైనా సరే, రాష్ట్ర స్థాయిలోనైనా సరే రియలిస్టిక్గా అవుతుంది అనమాట. విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లాగానే ఇంకా ఉంటుందే ఇంకా అని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 3 ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో కొంతమేర లోపాలు కనిపిస్తున్నట్లు చెప్తున్న పరిస్థితి. దీంతో ఔత్సాహికులు, పారిశ్రామిక ఔత్సాహికులు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. అలాగే విజయనగరం జిల్లాలో, విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి పీడబ్ల్యూ మార్కెట్ని ఇతర ప్రాంతాల్లో దానికి స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున గతంలో కూడా పలుమార్లు విజ్ఞప్తులు చేసినట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా విజయనగరం జిల్లాకు ఉన్నటువంటి అనుబంధం ఇతర రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఇక్కడ విరివిగా వ్యాపార లావాదేవీలు జరిగేవి. అయితే ప్రస్తుతం కొన్ని వసతులు అంటే దీనికి వ్యాపారానికి సంబంధించినటువంటి సిస్టమ్ సరిగా లేకపోవడంతోనే విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉండిపోతుందన్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కాపుగంటి ప్రకాష్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బొమ్మ శ్రీధర్, HMTV, విజయనగరం.